సో అందుకని దేవుడు ఏమంటుండంటే కృప ద్వారా విశ్వాసం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. అబ్రహాం ఏమని చెప్తా ఉన్నాడు, దావీదు ఏం చెప్తా ఉన్నాడండి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మన మూల పురుషుడు అబ్రహాముకి ఏమి దొరికినది అందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అది అతనికి అతిశయ కారణము కలుగును, దేవుడి ఎదుట కాదు. లేఖనం ఏం చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాం ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, ఈ నీతిని పొందుకుంది నా ద్వారా, నా విశ్వాసం ద్వారా కాదు. నేను బలహీనుణ్ణి, నేను అబద్ధమాడే వ్యక్తిని, నేను దేవుడు ఈ స్థలంలో ఉండమంటే అక్కడ కరువు వచ్చి నేను దేవుని నమ్మకుండా వేరే స్థలానికి వెళ్ళే వ్యక్తిని, నా భార్యను, నా అక్క, నా చెల్లి అని చెప్పే వ్యక్తిని నేను కాదు. ఈ యొక్క నీతికి కారకుని ఎవరు అని అంటే దేవుడు అని చెప్పేసి అబ్రహాం ఏమని చెప్తున్నాడంటే, నేను కేవలం దేవుని నమ్మాను, ఆ దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఏం నమ్మాడు దేవుణ్ణి? దేవుడు వచ్చి ఒకరోజు బయటికి తీసుకొచ్చి ఆకాశాన్ని, ఒక సముద్రాన్ని చూడు, ఆ విధంగా నీ యొక్క సంతానం అవుద్ది అని చెప్తున్నాడు. నీ సంతానం ద్వారా అనేకులు రక్షింపబడతారని ఉంది. అబ్రహాము ద్వారా అనేక మంది రక్షింపబడటం ఏంటండి? అబ్రహాము సంతానం ద్వారా క్రీస్తు వస్తాడు, ఆ క్రీస్తు ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందుకొని నిత్యరాజ్యానికి వెళ్తారు. నీ ద్వారా క్రీస్తు వస్తాడు, ఆ క్రీస్తు ఈ లోకానికి రక్షకుడు, ఆయన మనల్ని నీతిమంతుడిగా చేస్తాడు అని అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందుకని అబ్రహాము దాన్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనం ఏ విధంగా నీతిమంతులుగా ఎంచబడి పరలోక రాజ్యానికి వెళ్తాము అంటే, మన కోసం చనిపోయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనం విశ్వసించినప్పుడు దాని ద్వారా దేవుడు దాన్ని ఏం చేస్తాడండి, ఆ విశ్వాసాన్ని నీతిగా ఎంచుతున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కింద ఏమని ఉంటుందంటే, పని చేయి వానికి జీతము రుణమే కానీ దానమని ఎంచపడదు, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అబ్రహాం ఏమని చెప్తున్నాడంటే, నేను భక్తిహీనుణ్ణి, కేవలం ఈ భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చే ఆ దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, అది నాకు నీతిగా ఎంచబడుతున్నది అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అబ్రహాం ఆ విధంగా చెప్తున్నాడు మనకి? మీరు కూడా నీతిమంతులు అవ్వాలి, మీరు కూడా దేవుడి చేత ఆశీర్వదింపబడాలి అంటే, నేను ఏ విధంగా అయితే ఆశీర్వాద యొక్క మార్గం వెంబడించానో, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే ఆశీర్వాదం పొందుకున్నాడో, యాకోబు ఏ విధంగా అయితే ఆశీర్వాదం పొందుకున్నాడో, బైబిల్లో యోసేపు ఏ విధంగా అయితే ఆశీర్వాదం పొందుకున్నాడో, ఈరోజు మనం కూడా ఆ విధంగా ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మన కోసం బైబిల్లో ఇవన్నీ కూడా రాసి పెట్టాడు.